సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఆస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలట్ తయారు చేశాం సార్. దానికి ఏంటంటే సార్ మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, అదేవిధంగా మినరల్, సైలేజ్, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఫార్మర్కి 852 రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా 450 రూపీస్ భరించాం సార్. 400 రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో 35 to 40% అవి ఫర్టిలిటీకి వస్తాయి సార్. బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే 250 యానిమల్స్లో చేస్తే 165 యానిమల్స్ మనకి వచ్చాయి సార్. 62%కి ఫర్టిలిటీ వచ్చింది సార్. అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మీద ఒక 25% దాకా పెరిగింది సార్. సో ఇది సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. ఈ ఓఎస్పీ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఫోకస్ చేసి సార్ మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్. దట్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, రీజన్స్ ఏంటి అనలైజ్ చేయండి. జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్ 300 రూపీస్లో 150 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ, 150 రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్. 300 రూపీస్ ఉంది. అదే ఆర్డినరీ అయితే 40 రూపీస్ సార్. ఎంత 40 8 టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది. అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఏమైనా కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా సార్? కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్స్ బ్రూసెల్లా చేస్తున్నాం సార్. బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ మనం. కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి సార్. ఇది మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి, జెన్యున్గా సక్సెస్ చేయాలి. ఇంత మునుపంత అనిమల్స్ వచ్చేటివి, అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది, యాక్చువల్గా బెనిఫిషియరీ ఉండేవాడు కాదు. అలాంటివి లేకుండా కరెక్ట్గా చేయండి. మీరు కొన్ని జరిగాయి, చాలా జరిగాయి సార్. నంద్యాల సాయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ లో సార్, లెస్ దాన్ 3% ఉంది సార్. ఆల్కలినిటీ ఈజ్ వెరీ హై సార్. దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్. మనకి వాటర్ నాన్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్. దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ హ్యావ్ కమ్ అప్ ఫర్ బయోచార్తో రిక్లమేషన్ చేయడానికి బ్యాంబూ నుంచి. ఈ మధ్యన అది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్. సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్. ఓకే, నోట్ చేసుకోండి. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎనీబడి? Sir, Srikakulam, sir. Srikakulam and Vijay Kumar. Yes, sir. Sir, in Srikakulam, sir, we are targeting for area expansion of 2,500 hectares in micro irrigation, sir. Government of India నుంచి 25,000 వరకు సబ్సిడీ వస్తుంది సార్. ఇఫ్ దట్ క్యాన్ బి ప్రమోటెడ్ మోర్, ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ సార్. గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ PM Kusum also can be integrated with the borewell, sir, so that power borewells can also be given, sir. Thank you, sir. Any problem in that? Sir, under articles, sir, the area expansion is related to oil palm, sir. We will have the facility to give borewells also, sir. Other than the oil palm, we have no schemes, sir. It is oil palm or some other crop? Sir, mainly oil palm, sir, but other crops also we are taking, sir. No, you go for oil palm, that is more stable. Cocoa and oil palm, it is eligible, that is better. Okay. Sir, Annamaya, sir. Vijay Kumar, first Vijay Kumar, then Annamaya. Sir, this biochar is being practiced under natural farming in East Godavari, Kakinada. క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్, కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు. సో వీల్ చెక్ విత్ నంద్యాల్ అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్. సో మేము టెర్రీ అండ్ GIZ-తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ ఎ పాలసీ సార్. ఓకే, దెన్ నంద్యాల్. Annamaya. Sir, good afternoon, sir. Sir, present agriculture season choose sir, Annamaya is experiencing very severe drought, sir.
and it's also being affected, especially internal part of Rayalaseema, sir, extreme climate change conditions, sir. So for example, June, July, chala severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So net sown area, sir, around is only 15-18% of normal area, sir. And this is actually second year when it has happened, sir. So, okay, sir, for this year, for now, sir, we have submitted continuously seed plans, sir. Horse gram seeds around 10,000 quintals we have requested, sir. Adi kodiga urgent ga it is required, sir. Secondly, sir, to plan for next year, sir, like next 2-3 years, because it almost 2-3 years nunchi continue avutundi, it may lead to distress migration also, sir. So micro irrigation plus horticulture sanctions, sir, kodiga I think I mean liberal ga district requires some support, sir. And some special, sir, if any climate change advisory unit for these. అట్నే సరే నువ్వు వాటర్ ఇస్తే చాలు. Sir. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది మదనపల్లి, తంబళ్ళపల్లి, Sir. మీ దీంట్లో Yes. ఇప్పుడు పుంగనూరు యాజ్ టుడే మీకు చిత్తూరుకు వస్తుంది. Sir. ఆ రెండు సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. Sir. విల్ కాల్ ఫర్ టెండర్స్. అక్కడి నుంచి రాయిచోటి, ఆయిల్ పాడ్, పీలేరు కంప్లీట్గా తీసుకొస్తాం. అప్పుడు ఆ 3 కాన్స్టిట్యూన్సీస్ వస్తే ఇంక 2 మిగులుతాయి మీకు. వన్ ఇస్ కోడూర్ అండ్ ఆల్సో రాజంపేట. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది. ఈ ఇయర్కి ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి. హార్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే. ఈ 2 చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ విల్ చేంజ్ టోటలీ. Yes, sure. Thanks, Sir, Vishakhapatnam, sir. Sir, our issue is regarding housing, sir. Housing for all కింద PMAY NTR beneficiary led construction కింద 138,000 plots మనము డెవలప్ చేయడం జరిగింది, సార్. స్ప్రెడ్ అక్రాస్ 64 లేఅవుట్స్, సార్. అండ్ ఇన్ దిస్, సార్, 1,14,000 హౌసెస్ హావ్ బీన్ శాంక్షన్, సార్. హౌసెస్ అన్ని కూడా దాదాపు 50,000 ఇళ్ళు పూర్తి స్టేజ్కి వచ్చేసినాయి, సార్. అన్ఫార్చునేట్లీ, సార్, ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వేర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్, సార్. Neither in Jal Jeevan Mission nor under Amrut, the estimates are prepared for providing drinking water to these. It is in urban or rural? Sir, everything is in rural, sir. 90% are in rural, some are in urban, sir. Some of the layouts are in neighboring districts, sir. Sabavaram, akkada kuda konni layouts unnai, sir. Ippudu permanent source nunchi veelliki drinking water provide cheyaల్సిన అవసరం ఉంది, sir. We prepared a line estimate, sir. Taking sources from Elere Canal, Tatipudi, ala different sources nunchi infrastructure మాట్లాడండి, అక్కడ solution ఇస్తాం. Yes, thank you. We'll solve the problem. Sir, Bapatla, sir. Bapatla. Sir, September 27th World Tourism Day is there, sir. Ade roju Surya Lanka Beach Festival is also proposed, sir. This opportunity can be used, sir, to project the other initiatives. As a state, we can have a better event, sir. Kindly guide us on this, sir. Okay, thank you. I'm coming there. Please. Sir, aquaculture 1.3 lakh acres ఉంది సార్ మాకు. AP State Aquaculture Development Authority, AP SADA registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SADA. Actually, that SADA registration is very important in terms of traceability, sir. We are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి అక్వాకల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. అక్వాకల్చర్ మొత్తం మనకు 2.07 lakh acres ఎంత అండి మొత్తం? సార్ నమస్తే సార్. 4 లక్షల ఎకరాల? లేదు సార్, మనకు 5,79,000 acres టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే ఒక ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్ లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఈ LPM నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores per annum యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్.
నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 daysలో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు 30 days టైం. డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 daysలో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం. చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి. నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాసాం. అన్ని విధాల అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమి వస్తాయని తీసుకొస్తాం. మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా. 50,182 మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది 14,450 అవుట్ సైడ్ అక్వా జోన్. అయితే 2,07,000 గాను 30% సో ఫార్ రిజిస్టర్ చేసుకున్నారు. టుడే ఐఎమ్ గివింగ్ 30 days. ఒకవేళ కానీ 30 days తర్వాత వాళ్ళు చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు. 2 లింక్ చేయండి పవర్లో కూడా, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ, ఈ ఆఫల్ ఇవన్నీ తీసుకొచ్చేసేస్తున్నారు. అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి. చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ ఫాడర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా దీంట్లో వచ్చేటప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఇది జరగాలి. ఇది కాకుండా అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది. ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ